Hi guys, welcome back to our channel. Welcome back to one more travel vlog. So మేము తిరుపతికి వెళ్తున్నాం అన్నమాట. సో నేను ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ 3 years నుంచి వెళ్దాం అనుకుంటుండే కానీ ఇంకా పోస్ట్పోన్ అవుతూనే వచ్చింది ప్లాన్ అనేది. అది అంటారు కదా గాడ్స్ విల్ ఉంటేనే మనం వెళ్తాం అని చెప్పేసి. సో ఫైనల్ గా ఈ రోజు వెళ్తున్నాము. క్యాబ్ కూడా బుక్ అయిపోయింది. ఇంకా క్యాబ్ వచ్చేస్తే రెడీ అయిపోయి స్టేషన్కి వెళ్ళిపోవడమే. ఫైనల్ క్యాబ్ అయితే వచ్చేసింది, ఎక్కేసినాం. మేము ఆన్ ద వే సందీప్ని పిక్ చేసుకున్నాం అనమాట. తను ఆన్ ద వేనే ఉంటుంది, ఆఫీస్ స్టేషన్కి వెళ్ళే రూట్లోనే కాబట్టి ఇంకా అక్కడే ఎక్కేస్తానులే, మళ్ళీ ఇంటికి వచ్చడం ఏంటి అనేస్తే సరే అని చెప్పేసి ఇంక వెళ్ళినాం అనమాట. ఇంకా మమ్మీ వాళ్ళు కూడా అక్కడ నుంచి వచ్చిండ్రు, మమ్మీ అత్త వాళ్ళు ఆల్మోస్ట్ 10 minutes ముందే వచ్చేసిండు. ఇంకా సీఎం చూడంగానే మమ్మీకి అయితే ఎక్కడలేని హ్యాపీనెస్ వస్తుంది అప్ప. అసలు కంటే వడ్డీ ముఖ్యం అన్నట్టు ఈమెను చూసి ఫుల్ హ్యాపీ అయిపోతుంది. పక్కన నేనున్నాను కూడా మర్చిపోతుంది. ఇంకా సియా అయితే తన వైబ్లో ఆమెనే ఉంది. ఆ ఎగురులాట, గోల, అరవడము, ఇంకా పైన ఒక అమ్మాయి పడుకునేటప్పుడు ఏదో ఎగ్జామ్ అని ప్రిపేర్ అవుతుంటే ఆమెను అస్సలు కొంచెం కూడా చదవనీయలేదు, లొల్లి పెట్టేసింది. ఇంకా మేము మమ్మీ అయితే ప్యాక్ చేసుకుని వచ్చింది. డిన్నర్ చాలా బాగుండే, అసలు 2-3 చపాతీలు లాగించేసాం అనమాట. హాయ్ గాయ్స్, ఫైనల్గా దిగేసినాం తిరుపతిలో. అండ్ ఇప్పుడు పైకి వెళ్తున్నాం అనమాట తిరుమలకి. సో బస్ ఇది ఏసీ బస్కి ఎక్కేసినాం. హలో, మమ్మీ వాళ్ళు అక్కడ కూర్చున్నారు. ఇంకెళ్ళాలి, చాలా ఉబ్బరిస్తుంది అసలు. ఇక్కడ హ్యూమిడిటీ బాగానే ఉంది. హాయ్ గాయ్స్, కొండ మీదకి వచ్చి వచ్చినాం, టీ తాగుతున్నాం. హాయ్ గాయ్స్, మేము రూమ్కి వచ్చేసినాం. ఇప్పుడు సియా గుండు చేపించడానికి వెళ్ళాలన్నమాట. అట్లనే నేను మా మమ్మీ ఒక 5 కత్తెరలు ఇద్దామనేసి అనుకుంటున్నాం. సో ఇప్పుడు వెళ్ళి ఫస్ట్ గుండు చేయించుకొని వచ్చి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి వెళ్ళాలి. అండ్ గుండు చేయడానికి వెళ్తున్నప్పుడు అయితే నాకైతే మస్తు భయమైంది. ఎంత ఏడుస్తుందా అనుకున్నా కానీ పర్లేదు, బాగానే కోఆపరేట్ చేసింది. నేను అనుకున్నంత అయితే ఏడవలేదు. ఇంకా నేను మమ్మీ 5 కత్తెరలు ఇద్దామని ఎట్లా ప్లాన్ చేసుకున్నాం కాబట్టి సందీప్ కూడా సర్లే నేను కూడా ఉన్నా కదా, నేను కూడా చెప్పించేసి ఒక 5 కత్తెరలు ఇక్కడ దాకా వచ్చినా కదా అని చెప్పేసి తను కూడా ఒక 5 కత్తెరలు ఇచ్చేసిండు అనమాట. హాయ్ గాయ్స్, రెడీ అయిపోయినాం. దిస్ ఇస్ మై మమ్మీ, మా అత్త, అందరం రెడీ అయిపోయినాం. సో ఫోన్లు ఇక్కడే పెట్టాలంట, దర్శనానికి కలవలేదు. సో ఇక్కడే పెట్టి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాం. బాయ్. సియా, గుండేందన్నా నీ గుండేది? సో రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వచ్చేసినాం అనమాట. మాకు హోటల్కి చాలా దగ్గరలో ఉండింది, అసలు దూరం వెళ్ళాల్సిన అవసరం కూడా రాలేదు. సో ఇంకా అందరం బ్రేక్ఫాస్ట్ చేసి టీలు తాగి ఇంకా దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయినాము. మాకు 11:30కి ఏమో దర్శనం ఉండే, బట్ మాకు లేట్ అయిపోయింది. ఇంకా సరేలే, మాకే లేట్ అయిపోయింది, ఇంకా అక్కడ ఎంత లేట్ అయిపోతుందో అనుకున్నాము మేమైతే. సరే ఇంకా అయ్యేది అవుతుందిలే అని చెప్పేసి దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయినాం. మేము యాక్చువల్గా స్పెషల్ దర్శనం అనేది బుక్ చేసుకున్నాము. 300 రూపీస్ ఏమో ఉంటుంది. కానీ నాకైతే అసలు ఏం తేడానే కనిపించలేదు. ఆ జనరల్లోనే అంత జనాలు ఉన్నారు, ఈ 300 కూడా అంతనే జనాలు ఉన్నారు. అసలు ఫుల్ రష్ అసలు. సో ఇక్కడైతే మేము ఓన్లీ సందీప్ ఫోన్ మాత్రమే తీసుకెళ్ళాము, ఎందుకంటే తన ఫోన్లోనే ఆ టికెట్స్ అవన్నీ ఉండే కాబట్టి ఇంకెక్కడి వరకు అయితే మేము తీసుకెళ్ళగలుగుతాం అక్కడ వరకు అయితే తీసుకెళ్ళాం అనమాట. ఇంకా మధ్యలో మళ్ళీ తన ఫోన్ డిపాజిట్ చేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయినాము. వీళ్ళైతే నామాలు పెట్టించుకున్నారు. సియా అయితే చాలా క్యూట్గా అనిపిస్తుండే ఆ నామాల్లో. హాయ్ గాయ్స్, ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు బేల్పూరి తినుకుంటూ కూర్చున్నా. వాళ్ళు లడ్డు తేయడానికి వెళ్ళినారు మమ్మీ వాళ్ళందరూ. సో ఇక్కడ కూర్చొని బేల్పూరి అయితే ఎంజాయ్ చేస్తున్నాం. హాయ్ గాయ్స్, మా దర్శనం అయితే అయిపోయింది, హోటల్కి అయితే వచ్చేసినాం. సో ఇక్కడ ఏంటంటే యాక్చువల్లీ మాది ఈరోజు ఈవినింగే ట్రైన్ ఉండింది 6:50కి. 6:50 6:30 6:25కి ఉండే, బట్ మాకు దర్శనానికి అన్నిటికీ లేట్ అయిపోయింది. ఇక్కడే తిరుమలలోనే 6 అయింది మాకు. ఇంకా మేము కిందికి వెళ్ళేసరికి ఎంత కాకపోయినా 7-7:15 అయితే అవుతుంది. సో ఇంకా మేమైతే అది క్యాన్సిల్ చేసుకొని నెక్స్ట్ డే ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాం. ఇది అయితే అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇట్లా మేము ఉంటామని. ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఫినిష్ చేసేసుకొని వద్దాం అనుకున్నాము. బట్ అంతా గాడ్స్ విల్. లార్డ్ వెంకటేశ్వర వాంట్స్ us to be here for another day కదా. యా, సో మళ్ళీ ఈరోజు నైట్ ఉండి మళ్ళీ రేపు మధ్యాహ్నం బయలుదేరుతాం మేము. సో ఇంక ఎట్లా క్యాన్సిల్ అయిపోయింది కదా, రూమ్లో కూర్చొని ఏం చేద్దామని. ఇక్కడ మంచి వర్షం పడుతుంది.
టీ తాగడానికని బయటికి వచ్చినాం. గుడ్ మార్నింగ్. ఇది నెక్స్ట్ డే. సో ఇప్పుడు చెక్అవుట్ చేయాలి ఇంకో 1 అవర్లో. సో ఇప్పుడు మేము 2 ప్లేసెస్కి వెళ్దామని అనుకుంటున్నాం. సో ఒకసారి మొత్తం చెక్అవుట్ చేసేసి బయట అక్కడ లగేజ్ పెట్టి మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేసి ఏదైతే 2 ప్లేసెస్ అనుకున్నామో అవి చూసి ఇంకా బయలుదేరేది, లంచ్ చేసి బయలుదేరిపోవాలి. బాయ్ సీ. బాయ్ చెప్తాను. హాయ్ గాయ్స్. సో మాది ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏదో చూడడానికి 5 ప్లేసెస్ ఉన్నాయంట. సో అక్కడ ఆయన తీసుకొచ్చిండు. ఫస్ట్ అయితే మేము వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడు దర్శనం చేసుకొని మళ్ళీ నెక్స్ట్ దానికి వెళ్ళాలి. హాయ్. మేమైతే ఓన్లీ 2 ప్లేసెస్ ఏదో కవర్ చేద్దాం అనుకున్నాం, కానీ అక్కడ కింద క్యాబ్ వాళ్ళు ఉండేసరికి లేదు సార్ ఇట్లా 5-6 ప్లేసెస్ ఉంటాయి, మేము అది తిప్పుతాం మీకు అంటే, సరే కదా టైం కూడా ఉంది చూసినట్టు కూడా అవుతుంది అని చెప్పేసి వెళ్ళినాము. సో ఫస్ట్ వేణుగోపాల స్వామి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ ఆకాశగంగాకి వచ్చినాం అనమాట. చూస్తున్నట్టు మీ వాటర్ ఫ్లో అనేది ఉంటుంది. నాకు కరెక్ట్ క్లిప్పింగ్ తీయలేదు, కానీ అక్కడ మంచి వాటర్ ఫ్లో ఇట్లా పడుతుంటాయి అనమాట. చాలా స్వీట్ ఉంటాయి వాటర్ అయితే, ఎంత మంచిగా ఉన్నాయో. తర్వాత ఇంకా పాప వినాశనంకి వెళ్ళిపోయినాం, 3rd ప్లేస్. పాప వినాశనం అయిపోయిన తర్వాత మేము 4th ప్లేస్ శ్రీవారి పాదాలు ఉంటాయని చెప్తే సరే అని అక్కడ వెళ్ళాం అనమాట. ఇక్కడ వాళ్ళు ఏదో మున్పులు కడుతున్నారు అన్ని, ఇట్లా కృష్ణ క్రెడిల్ అవన్నీ, అంటే పిల్లలు పుట్టడానికి. అండ్ ఈ స్టోన్స్ చూస్తున్నట్లయితే ఇల్లు కట్టాలనుకున్న వాళ్ళు, ప్లాన్ చేస్తున్న వాళ్ళు అట్లా పెడతారనమాట. ఈ స్టోన్ మీద స్టోన్ పెట్టి ఏదో నమ్మకం ఉంది వాళ్ళది. సో అది చాలానే కనిపించాయి మాకు. గైస్ నేను బేల్పూరి మీదనే బతికేస్తున్నాను గైజ్. 6 ప్లేసెస్ అయిపోయినాయి, సారీ 4 ప్లేసెస్ అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా 2 ప్లేసెస్ ఉన్నాయి. శిలాతోరణం ఇంకా చక్రతీర్థం, ఇవి 2 ఇక్కడ ఉంటాయంట. సో ఇవి 2 ఇంకా కవర్ చేసి కిందికి వెళ్ళిపోవడమే. తిరుపతికి వెళ్ళి లంచ్ చేసి ఇంకా ట్రైన్ 3:50కి ఉంది. బట్ 1 అవర్ ముందే కూర్చుంటే బాగుంటుంది. మళ్ళీ నిన్నట్లాగా మిక్స్ అయిపోతే ఇంకా కష్టం అయిపోతుంది. చాలా హ్యూమిడిటీ ఉంది ఇక్కడైతే. అసలు వాటర్ల మీద వాటర్ తాగుతున్నాం. ఫుల్ ఎండలు, అసలు ఎండ అంటే తక్కువే ఉంది కానీ హ్యూమిడిటీ చాలా ఘోరంగా ఉంది. సో ఇక్కడ 6 ప్లేసెస్ అయితే ఫినిష్ చేసేసుకున్నాం మేము. అంత మంచిగా అయిపోయింది దర్శనం అంతా. ఏంటంటే జస్ట్ మెట్లు చాలా ఉండడం వల్ల ఫుల్ టైర్డ్ అనిపించింది. అసలు ముందు రోజు తిరుమలకి వెళ్ళినప్పుడు కూడా అంతేం అనిపించలేదు, దర్శనానికి కూడా అంతేం అనిపించలేదు. కానీ ఈ 6 ప్లేసెస్ ఆ హ్యూమిడిటీకి చాలా నీరసం వచ్చేసింది. ఇంకా తొందరగా తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ లంచ్కి అయితే ఆగినాం అనమాట తిరుపతిలో. ఇంకా లంచ్ ఫినిష్ చేసేసుకొని అప్పటికే లేట్ అయిపోతుంది. మా మమ్మీ వాళ్ళ టెన్షన్ చూడాలి, అసలు మళ్ళీ ట్రైన్ ఎక్కడ మిస్ అయిపోతాం, మళ్ళీ ఏమైనా ఉండాల్సి వస్తుందేమో అని. అసలు ఎంత తొందరగా తిన్నామంటే దించినట్టే తినేసి బయలుదేరిపోయినాం. ఇంకా ఫైనల్గా నేను మమ్మీ వాళ్ళ స్టాప్ అయితే వచ్చింది. మమ్మీ అంతా దిగేసిండ్రు అనమాట.
ఇంకా మాది లాస్ట్ స్టాప్ ఉండే, ఫస్ట్ మమ్మీ వాళ్ళ తర్వాత మాది ఉండే. ఇంకా మేము కూడా దిగేసినాం. మంచిగా అయింది తిరుపతి ట్రిప్ అయితే, అందరితో కలిసి మంచిగా ఎంజాయ్ చేసినట్టు అనిపించింది. ఆ ఎక్స్ట్రా ఉండడం వల్ల ఇంకా మంచిగా అనిపించింది.